రామకృష్ణ ప్రియాం దేవీం భక్తహృత్పద్మవాసినీం సర్వశాంతి విధాత్రీం తాం శారదాం ప్రణమామ్యహం. దేవీ నవరాత్రులు దగ్గరికి వస్తున్నాయి. స్వామి వివేకానంద శారదాదేవిని చిన్మయ దుర్గా అనేవారు. అవి 1893-94 సంవత్సరం. స్వామి వివేకానంద చికాగోలో విజయకేతనం ఎగరవేస్తున్న రోజులు ఒకసారి ఒక భక్తురాలు దుర్గా పూజ చేయడానికి విగ్రహం కొని తెచ్చారని స్వామీజీ విన్నారు. స్వామీజీ ఉత్తరంలో రాస్తారు, ఆమెకేమైనా వృద్ధాప్యంలో మతి చలించిందా? శారదాదేవి రూపంలో చిన్మయ దుర్గ మన ఎదుట ఉండగా మృణ్మయ దుర్గను పూజించాల్సిన అవసరం ఏముంది? ఆ చిన్మయ దుర్గామాతను నేను పూజించి చూపిస్తాను. అమ్మ కోసమై ఒక స్థలం కొని అమ్మ ఉండే ఏర్పాటు చేయగలిగితే అదే పెద్ద దుర్గా పూజ అని. ఆ తర్వాత అమ్మ కోసం స్థలం దొరికింది, మఠం ప్రతిష్ఠించబడింది. అప్పుడు స్వామీజీకి అనిపించుంటుంది, మృణ్మయ ప్రతిమలో మనం పూజించేది ఆ చిన్మయ దుర్గనే అని అందరికీ తెలియచేయాలి అని. అది 1901 సంవత్సరం శరత్కాలం. ఇక 4-5 రోజులుంటే వీధి వీధిన దుర్గా పూజ మహోత్సవం ప్రారంభమవుతుంది. బేలూరు మఠంలో ఇప్పటి వరకు అన్ని సాత్విక పూజలు, జపధ్యానాలు, శాస్త్ర తరగతులే జరిగాయి. దుర్గామాతను కానీ, కాళీమాతను కానీ, సరస్వతి మాతను కానీ ప్రతిమలో పూజించడం ఇప్పటి వరకు జరగలేదు. హఠాత్తుగా స్వామీజీకి దర్శనం కలిగిందట. బేలూరు మఠంలో మహా సమారోహంగా దుర్గోత్సవం జరుగుతున్నట్లు. స్వామి వివేకానంద రాజా ఎక్కడ అంటూ వచ్చారంట. రాజా అంటే రాఖాల్ మహారాజ్ లేదా స్వామి బ్రహ్మానంద మహారాజ్. రాఖాలు ఎదురుపడగానే అన్నారు, ఈసారి మనం మఠంలో దుర్గామాత విగ్రహం తీసుకొచ్చి పూజ చేద్దాం, ఏర్పాట్లన్నీ చెయ్యి అని. అప్పుడు బ్రహ్మానంద స్వామీజీ వారికి కూడా దర్శనం కలిగింది. తన దర్శనాన్ని గురించి వివరించారు. బ్రహ్మానంద మహారాజు దర్శించారట. దుర్గామాత దక్షిణేశ్వరం వైపు నుండి గంగానది మీదుగా బేలూరు మఠంలోకి నడుచుకుంటూ వచ్చి బిల్వ వృక్షం కింద కూర్చున్నట్లు. ఇక ఇద్దరు స్వామిల దర్శనం వార్త ఈ నోట ఆ నోట మఠం మొత్తం పాకింది. మఠంలో దుర్గా పూజ ఏర్పాట్ల కోలాహలం మొదలైంది. అయితే పూజ ఇంత దగ్గరకు వచ్చాక విగ్రహం ఎక్కడ దొరుకుతుంది? బ్రహ్మచారి కృష్ణలాల్ను విగ్రహ వేటకై పంపించారు. ఇంత తక్కువ సమయంలో విగ్రహాలు దొరకడం సాధారణంగా జరిగే పని కాదు. అయితే దైవకృప, మహాపురుష సంకల్పం ఉంటే అసాధ్యమైనదేముండదు. కృష్ణలాల్ బజార్కి వెళ్ళి చూశాడు. అక్కడ ఒక అందమైన దుర్గ ప్రతిమ ఉంది. కాకపోతే శిల్పి అన్నాడు, దీన్ని కోరిన వ్యక్తి ఏ కారణంగానూ రాలేకపోయాడు అని. కానీ ఇంకా 2 రోజులు పోతే కానీ మీకు దీన్ని ఇచ్చేది లేనిది నేను చెప్పలేను. చివరికి ఆ విగ్రహాన్ని తీసుకోవడానికి ఎవ్వరు రాలేదు. బ్రహ్మచారి దానికి వెల ఇచ్చి బేలూరు మఠానికి తీసుకొచ్చాడు. ఆ మహా సమారోహంగా దుర్గా పూజ జరిగింది. వేలాది మంది భక్తులు ఆ దుర్గామాతను దర్శించుకొని తీర్థప్రసాదాలు పొందారట. అయితే దీని వెనుక ఎవరి కృప ఉంది అంటే, ఇక్కడ సాక్షాత్తు చిన్మయ రూపంలో ఉన్న దుర్గామాత శారదమ్మ కృపాహస్తం వెనుక ఉంది. బేలూరు మఠంలో ఈ పూజా ఏర్పాట్లన్నీ ప్రారంభించే ముందే ప్రేమానంద స్వామి మొట్టమొదట శారదామాతకు వద్దకు వెళ్ళి అనుమతి ఇమ్మని ప్రార్థించారట. అమ్మ ఎంతో ఆనందంగా సమ్మతించారు. శారదమ్మ చిన్మయ రూపంలో ఉన్న దుర్గామాత అని మఠంలోని సాధువులందరి నమ్మకం. దుర్గా పూజ తంత్రోక్త పూజ, సంప్రదాయాన్ని అనుసరించి సాధువులు చేసేది కాదు. అయితే చిన్మయ దుర్గ ఆశీర్వాదాలుంటే మృణ్మయ దుర్గ పూజ కష్టసాధ్యం ఎలా అవుతుంది? స్వామీజీ అన్నారు, ఈ మఠానికి అధిష్టాత్రి శారదమ్మ. మనం సాధువులం, మనం సంకల్పం చేసి దుర్గా పూజ చేయకూడదు. నిజమే, అమ్మ పేరు మీద సంకల్పం చేద్దాం. ఇంకా సన్యాస దీక్ష స్వీకరించని మఠం బ్రహ్మచారులు ఆ పూజ చేస్తారు అని. ఈ అమ్మ పేరు మీద పూజ ప్రారంభమయ్యే కొద్ది రోజుల ముందే సాధువులందరూ ప్రార్థించగా అమ్మ బేలూరు మఠం పక్కనే ఉన్న నీలాంబర్ ముఖర్జీ ఇంట్లోకి వచ్చి బస చేశారట. ఇక దుర్గా విగ్రహం మఠం పందిట్లోకి రాగానే కుండపూత లాంటి వర్షం పడింది. అయితే ప్రతిమ మఠానికి చేరిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బిల్వ వృక్షం కిందే అమ్మకి బోధన్ అంటే ఆహ్వానం చేస్తారు. ఇక్కడ భూమి నుండి కైలాసానికి కొత్త ఫ్లైఓవర్ అంకురార్పణ జరిగిందా అన్నట్లు మఠంలో బిల్వ వృక్షం కింద చిన్మయ దుర్గాదేవి శారదమ్మ సమక్షంలోనే ప్రతిమలో దుర్గామాత బోధన ప్రక్రియ జరిగింది.
ఆ చిన్మయ దుర్గ సాంగత్యంలో దుర్గా ప్రతిమలో ఎంతో అంగరంగ వైభవంగా పూజ జరిగింది. వేడుకలే కాకుండా ఒక దివ్య ఆధ్యాత్మిక వాతావరణం సృష్టించబడింది. కుల మత భేదం లేకుండా ఎందరో భక్తులు వచ్చి అమ్మ ఆశీర్వాదాలు తీసుకున్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకోవాలి. దుర్గా పూజ అన్నాక సంప్రదాయం ప్రకారం పశుబలి తప్పనిసరి. స్వామి వివేకానందకి పొల్లుపోకుండా ఆచారాలన్నీ పాటిస్తూ దుర్గా పూజ చేయాలి అని అనుకున్నారు. అయితే అమ్మ అన్నారు, నాయన మీరు సన్యాసుల కర్తవ్యం అందరికీ అభయం ఇవ్వడం, మీరు జరిపే దుర్గా పూజలో పశుబలి ఇవ్వడం తగదు అని. అయితే చిన్మయ దుర్గ ఆదేశాన్ని స్వామీజీ ఎప్పుడు శిరోధార్యంగా స్వీకరించేవారు. జంతువుకి బదులు ఈనాటికి కూడా ఒక గుమ్మిడికాయో చెరుకుగడో బలి ఇవ్వడం బేలూరు మఠంలో ఇతర రామకృష్ణ మఠాల్లో సంప్రదాయంగా వస్తుంది. ఇంతకీ మనం ఇక్కడ గ్రహించవలసింది ఏంటి అంటే, రామకృష్ణ శారదా మఠాల్లో జరిగే దుర్గా పూజల్లో చిన్మయ దుర్గా అయిన శారదమ్మ ఆశీర్వాదాలు ఆనాడు జరిగిన మొదటి దుర్గా పూజలోనే కాదు, నేటికి ఆ ఆశీర్వాదాలు సమృద్ధిగా భక్తులపై వర్షిస్తూనే ఉన్నాయి. వచ్చే కొద్ది వారాల్లో మనం శారదాదేవి దుర్గామాత రూపంలో భక్తులను ఆశీర్వదించిన మరికొన్ని సంఘటనలు తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.